ఈ అమ్మాయి నాకు బాగా 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 నచ్చింది. ఇప్పుడు నేనే పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను. మళ్ళీ నా మైండ్ మారకముందే నాకు వెంటనే పెళ్లి చేసేయండి. నేనుండగా ఈ పెళ్లిని జరగనిస్తానా? ముందే చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. అమూల్య ప్రవర్తన, గుణం ఏదీ మంచిది కాదు. నాకు కావాల్సింది కూడా ఇలాంటి క్యారెక్టర్ గల అమ్మాయే. ఇది నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ముందే చెప్పి చాలా మంచి పని చేశారు. ఇంకా ఎవరు కాదన్నా నేను అమూల్యనే పెళ్లి చేసుకుంటాను. అయినా ఈ రోజుల్లో అఫైర్స్ అన్ని కామన్ కదండి. అయ్యయ్యో, ఏంటయ్యా నువ్వు? అదసలే మంచిది కాదని చెప్తుంటే పోయి దాన్నే పెళ్లి చేసుకుంటారని చెప్తావేంటి? ఆంటీగారు, మైనస్కి మైనస్ కలిసినా ప్లస్ అవుతుంది, ప్లస్కి ప్లస్ కలిసినా ప్లస్ అవుతుంది. అదే నేను మైనస్ అయి మీ అమ్మాయి ప్లస్ అయిందనుకోండి, ప్లస్సు మైనస్ కలిస్తే మైనస్ అవుతుంది. అందుకే జీవితంలో నేను పెళ్ళంటూ చేసుకుంటే మైనస్లున్న అమ్మాయినే చేసుకోవాలి తప్ప ప్లస్లున్న అమ్మాయిని చేసుకోకూడదని ఫిక్స్ అయ్యాను. నాలాంటి తిరుగుబోతుకి మీరు చెప్తున్న క్వాలిటీసు మీ అమ్మాయి లాంటిదైతేనే మంచిదండి. ఇక ఈ విషయంలో మీరు ఏమీ టెన్షన్ పడకండి. ఈ పెళ్లి జరిగే వరకు సైలెంట్గా ఉండి కళ్ళు మూసుకుని అక్షంతలు వేసేయండి. ఓకేనా? మీరు హ్యాపీగా ఉండండి. వామ్మో, నేను ఎంతో మందిని చూశాను గాని ఇలాంటి వాణ్ణి ఎక్కడా చూసింది లేదు. ఛ! ఇదేంటి ఇలా జరిగింది? అసలు జీవితంలో పెళ్ళంటేనే ఇష్టం లేని నా తమ్ముడు ఈ అమ్మాయిని చూడగానే వాడి ఒపీనియన్ అంతా మార్చేసుకున్నాడు. అస్సలేం జరుగుంటుంది వీడికి? ఇదెక్కడ కర్వరా దేవుడా! పైసా కట్నం లేకుండా అంత పెద్ద ఇంటికి దీన్ని కోడలుగా ఒప్పుకోవడమేంటి? అది పెద్దింటికి వెళ్ళిపోతే, అక్కడ సుఖపడిపోతే ఇంకేవైనా ఉందా? నేనుండగా ఈ పెళ్లిని జరగనిస్తానా? అస్సలు జరగనివ్వను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నా తమ్ముడు దీని మెళ్ళో తాళి కడితే ఆస్తంతా దీనికి, దీని పిల్లలకి వెళ్ళిపోతుంది. ఈ త్రిపురేశ్వరి ఉండగా అలా జరగడానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపి తీరాలి. ఎక్కడ పుట్టిందో ఎవడికి పుట్టిందో కూడా తెలీదు. దీనికింత అదృష్టం పట్నిస్తానా? ఇంత ఆస్తిని నాకు, నా పిల్లలకి కాకుండా నా తమ్ముడికి వదిలేసుకుంటానా? ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆపేస్తాను. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపేస్తాను. నేనెన్ని మాయమాటలు చెప్పినా ఆ వెధవ దీన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పాడంటే దీనంత తేలిగ్గా వదలకూడదు. తెల్లవారేసరికి ఇక్కడ జరిగే తతంగం అంతా తారుమారు చేసేయాలి. తెల్లవారితే నా తమ్ముడు
ఈ అమ్మాయి మెళ్ళో 3 ముళ్ళు వేసేస్తాడు. హ్మ్. కాని తెల్లవారేసరికి ఏదో ఒకటి జరగాలి. లేదంటే ఈ త్రిపురేశ్వరి ఇన్ని సంవత్సరాలు పడ్డ శ్రమ వృధా అయిపోతుంది. ఏదో ఒకటి చేసి తీరాలి. ఏదో ఒకటి చెయ్యాలి. ఇదేంటి ఏదో సౌండ్స్ వినపడుతున్నాయి? ఏమై ఉంటుంది? ఏదోలే. ఈ పెళ్లి ఆపడానికి ఇంకేదైనా బలమైన కారణం కావాలి. ఈ పెళ్లి ఆపాలి. వదలను. ఎవ్వర్నీ వదిలిపెట్టను. ఈ పెళ్లి ఆగిపోయే వరకు నాకు నిద్ర పట్టదు. బాబు, ఎవరు మీరు? ఈ ఊరి కొత్త? అవునండి. రామకృష్ణ గారి పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోబోయేవాణ్ణి. నిద్ర పడ్డం లేదు. అందుకే అలా ఊరు చూద్దామని బయటకొచ్చాను. మీరు మా అమూల్యని చేసుకోబోయేవారా? నమస్కారం అయ్యా. ఉమ్, ఆ అమ్మ చాలా మంచిదయ్యా. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడింది. రేపు పెళ్ళయ్యాక ఏ కష్టం రానివ్వకుండా చూసుకోండి అయ్యా. ఉమ్, అలాగే అలాగే. అయ్యా, అటువైపు వెళ్ళకండి అయ్యా. ఏముంది అటువైపు? అటువైపు గుడి ఉంది. అర్ధరాత్రి గుళ్ళో అమ్మవారు తిరుగుతుంటారు. ఈ టైంలో గుడివైపు వెళ్ళిన వారు ఎవరూ బ్రతకలేదు. వాట్? రక్తం కక్కుకొని చనిపోయాడా? నమ్మలేకపోతున్నాను నేను. అయ్యా, మీ మంచికే కదా చెబుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో అటువైపు వెళ్ళకండి. సరే సరే, గుడివైపు వెళ్ళంలే. మంచిదయ్యా, ఉంటాను.
ఏంటిది విచిత్రంగా ఉందే? రాత్రిపూట గుడివైపు వెళ్తే చచ్చిపోతారా? సరే, ఎందుకు చనిపోతున్నారో ఎలా చనిపోతున్నారో నేను తెలుసుకోవాలి.
యాండి నాకు భయంగా ఉందండి. రాత్రనక వెళ్ళినవాడు ఏమైనట్టు, ఎక్కడికి వెళ్ళినట్టు? అదే అర్థం కావట్లేదు అన్నపూర్ణ. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఇలా వాడు మనందరికీ హ్యాండ్ ఇస్తాడనుకోలేదు. వాడికి పెళ్లి ఇష్టం లేదని చెప్పి ఉంటే నిన్ననే మనం వెళ్ళిపోయేవాళ్ళం కదా. వాళ్ళను పెళ్లికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పి రాత్రి విడిదింట్లో ఉండి ఇప్పుడు చెప్పా పెట్టకుండా మాయమైపోతే ఆ రామకృష్ణ గారికి నా మొహం ఎలా చూపించాలి? నాన్నగారు, జరిగిందేదో జరిగిపోయింది. వాడికిష్టం లేకనే వాడు వెళ్ళిపోయి ఉంటాడు. మనం కూడా మన ఇంటికి వెళ్ళిపోదాం పదండి. మావయ్య గారు, పార్థు ఎప్పుడు ఇలా చేయడు. ఎక్కడో ఏదో జరుగుంటుంది. మీరాప్తారా? వాడికి అక్కన్ నేను. వాడి మెంటాలిటీ ఏంటో నాకన్నా ఎక్కువ తెలుసా మీకు? వాడే రోజెలా ఉంటాడో వాడికే తెలీదు. అమ్మా, వాడు పెళ్లి కొప్పుకున్నప్పుడే నాకు అనుమానం కలిగింది. వాడికిష్టం లేదని అర్థమైంది కదా. బయటికి వెళ్ళిన ఆడపెళ్లి వాళ్ళు వచ్చాక వాళ్ళకేదో ఒకటి నచ్చజెప్పి వెళ్ళిపోదాం. త్రిపుర, నిన్న ఇష్టం ఉందని చెప్పి ఇవాళ ఇష్టం లేదని చెప్పడానికి ఇదేమన్నా చిన్నపిల్లల వ్యవహారమా? ఆడపిల్ల తండ్రికి మండపంలో కూతురు పెళ్లి జరగలేదని తెలిస్తే తను ఎంత బాధపడతాడో నాకు తెలుసు. ఏమండి, ఇదంతా నా వల్లే జరిగింది. వాడిలా మనల్ని ముంచేసి వెళ్ళిపోతాడని అనుకోలేదండి. అమ్మా, జరిగిందంతా మన మంచి కోసమే అనుకోవాలి. వాడికిష్టం లేదు కాబట్టే వాడేటో వెళ్ళిపోయాడు. ఇంకా ఇక్కడుండి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఏదో ఒకటి చెప్పి వాడని మేనేజ్ చేద్దాం. మావయ్య గారు, పార్థు బట్టలన్నీ ఇక్కడే పెట్టి ఎక్కడికి వెళ్తాడు? పార్థుకి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్తాడు గాని ఇలా పారిపోయే పిచ్చి పని ఎప్పటికీ చేయడు. సూర్యనారాయణ గారు, పంతులు గారు ముహూర్తానికి ముందే ఇక్కడ ఉంటా అని చెప్పారు. ఉన్నంతవరకు దగ్గర బంధువులు పిలిపించండి. అలాగే రామకృష్ణ గారు. అవును, ఉదయం నుంచి అల్లుడు గారు కనిపించడం లేదు. అల్లుడు గారు ఎక్కడ సూర్యనారాయణ గారు? ఇంకెక్కడి అల్లుడు? వాడు ఎప్పుడో జంప్. సూర్యనారాయణ గారు, అల్లుడు గురించి అడుగుతుంటే ఏదో ఆలోచిస్తున్నారు. ఏం జరిగింది? అబే, అదేం లేదు బాబాయ్ గారు. పార్థు ఉదయాన్నే లేచి వాకింగ్ చేయడానికని చెరువుగట్టు దాకా వెళ్ళాడు. టైంకొచ్చేస్తాడు. మీరు మీ ఏర్పాట్లో ఉండండి. అలాగే బాబు, ఆడపిల్ల తండ్రిని కదా. పైగా టైం కూడా ఎక్కువ లేకపోయేసరికి ఒక్కడినే అన్ని పనులు చేసుకోవాల్సొస్తుంది. నాకెంత ఒత్తిడి ఉన్నా మీకు మాత్రం ఏ లోటు రానివ్వను. అబ్బే, మీరు త్వరగా రెడీ ఉండే సూర్యనారాయణ గారు. అవతల నాకు చాలా పనులున్నాయి. మండపం దాకా వెళ్ళొస్తాను. చూసావా అన్నపూర్ణ, పాపం ఆ తండ్రి బిడ్డపైన ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు.
ఇప్పుడు కూతురి పెళ్లి జరగడం లేదన్నా, ఇంట్లో పెళ్లి కొడుకు లేడన్నా, రాత్రికి రాత్రే పారిపోయాడని తెలిస్తే ఆ తండ్రి తట్టుకోగలడా? నాన్నా, తమ్ముడు ఇంట్లోంచి పారిపోయాడని ఇప్పుడు కాకపోయినా ఇంకాసేపటికైనా వాళ్ళకి తెలిసిపోతుంది. ఇంకా ఎందుకీ నాంచుడు? మావయ్య గారు, నాకు కాసేపు టైం ఇవ్వండి. పార్దు ఎక్కడికి వెళ్ళాడో నేను ఎంక్వైరీ చేస్తాను. ఆగండి ఆగండి. ఇష్టం లేదని పారిపోయిన వాణ్ణి ఎక్కడెక్కడని వెతుకుతారు? ఒకవేళ వాడు దొరికినా వచ్చి పెళ్లి చేసుకుంటాడని గ్యారంటీ ఏంటి? నాకు తెలిసి ఈ పెళ్లి జరగడం అసంభవం. అమ్మో అమ్మో, ఈ ఇంట్లో ఇంత జరుగుతుందా? పెళ్లి కొడుకు చంపని ఎవరికి తెలియకుండా చేస్తున్నారా? నా పిచ్చి మొగుడేమో ఈ పెళ్లి జరిపించాలని తెగ ఆరాటపడిపోతున్నాడు. పెళ్లి కొడుకు లేడు కదా, ఇప్పుడు దాని పెళ్లి ఎలా జరిపిస్తాడో నేను చూస్తాను. ఒసే అమూల్య, వస్తున్నా.